విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. హైదరాబాద్కు చెందిన సైదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫారెన్ హ్యాండ్లర్ అయిన హలకీం షుకూర్ ద్వారా సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్ అనే ముగ్గురిని తీవ్రవాద సంస్థల వైపు వెళ్లేలా కీలకంగా వ్యవహరించింది సైదా బేగం. సైదా బేగంను పోలీసులు విచారిస్తున్నారు. సైదా బేగంది మహారాష్ట్రలోని సోలాపూర్. ప్రస్తుతం ఆమెను విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, ఎవరి సైదా బేగం? సోలాపూర్ అని చెప్తున్నారు మహారాష్ట్రలోని. ప్రస్తుతం ఆమెని అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు రాబట్టారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కీలక అరెస్ట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం విజయవాడలో ముగ్గురిని టెర్రరిస్ట్ సానుభూతిపరులుగా ఉన్న ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే వీళ్ళ ముగ్గురితో పాటు దేశవ్యాప్తంగా మరొక 12 మంది కూడా కీలకంగా ఉన్నట్టు చెప్తున్నారు. దానిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సైదా బేగాన్ని తెలంగాణలో ప్రస్తుతం చెంచలగూడలో సైదా బేగం ఉంది. ఆవిడ నిన్న రాత్రి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. విజయవాడ 2 టౌన్ పోస్టులు తరలించారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే రెండు ఇన్స్టాగ్రామ్ గ్రూపుల ద్వారా వీళ్ళు తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు తెలుస్తుంది. అది 12 మందినా ఇంకా ఉన్నారా అనే కోణంలో కూడా అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. అది సైదా బేగాన్ని ప్రస్తుతం తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే చాలా కీలకమైన సమాచారాన్ని సైదా బేగం నుంచి రప్పిస్తున్నారు. దీంట్లో విజయవాడకు సంబంధించి సోహెల్ బేగ్ కానీ, షరీఫ్ కానీ, డానిష్ కానీ ఇలా ముగ్గురిని కూడా ఉగ్రవాద భావజాలం వైపు, ఉగ్రవాద సంస్థల వైపు మళ్ళీ విధంగా తాను కృషి చేసింది, వాళ్ళని మోటివేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమందిని, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణతో పాటు బీహారు, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో అనేక మందిని తన ఉగ్రవాదం వైపు మళ్లించినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి సైదా బేగం ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అంశాలు, దాంతోపాటు ఉగ్రవాద సంస్థల్లో తనకు ఉన్న ప్రమేయం ఏంటి అనే అంశాల మీద కూడా పూర్తి విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడకు తీసుకొచ్చారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి.